హాయ్ అండి. ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. అంటే చాలా లెంతీ వీడియో వచ్చేసింది, అందుకే 2 పార్ట్స్గా అయితే పెడుతున్నాను. మా వాడైతే ఇక్కడ లైట్స్ లేకపోయినా కానీ ఫుల్ ఎంజాయ్ చేసి గడ్లో పడి ఎంజాయ్ చేసి అయితే అలసిపోయాడనమాట. ఇప్పుడైతే గడ్లో పడి దొల్లాడుతా ఆడుతూ ఉన్నాడు. ఇంకా ఏంద్రా అలసిపోయావా? లే గుచ్చుకుంటే లేనాని దాని ట్రా ఫోటో తీస్తుందా నీకు? లే పైకి లే, ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చుకుందాము. ఏయ్ మమ్మీ వాడు వెళ్ళిపోతున్నాడు. సార్లు పార్క్ వచ్చాం కానీ వాడైతే ఇలాగ ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. ఫస్ట్ టైం ఫుల్ ఎంజాయ్ చేసేసాడు గడ్లో పడుకొని. కానీ ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాము. వర్షం పడుతుంది కదా, పక్కనే చెరువు ఉంది. అయితే అదొక రకమైన నీసు వాసన వస్తూ ఉంది. ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాం. కొంచెం సేపు అయితే వాడు ఎంజాయ్ చేసింది, నాకు ఉండి వచ్చేసాం తిరిగి. ఇప్పుడు లేదండి ఇంత నీసు వాసన. ఇవాళ లైట్స్ లేవు. బయట అయితే రోడ్డు మీద ఉన్నాయి కానీ మెయిన్ రోడ్డు మీద ఇక్కడైతే పార్క్ లో లైట్స్ లేవు. ఏమో మరి ఇంకా అది ఒక స్మెల్ వస్తూ ఉంది, ఉండలేకపోయాం. ఇంకా వాడి కోసం కొంచెం సేపు అయితే ఉన్నాం. చాలా మంది వస్తున్నారు, అందరు ఎలా ఉంటున్నారో ఏమో. ఇంకైతే కొద్దిసేపు మేమైతే కూర్చొని రెస్ట్ తీసుకున్నాం. వాడు కూడా అయితే కొంచెం సేపు ఆడుకుని ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు, నిద్ర వస్తున్నట్టుంది. నుంచి అయితే బయలుదేరిపోయామండి. ఈ పార్క్ అయితే చాలా పెద్దది కానీ ఎప్పుడు నేను పూర్తి పార్క్ అయితే తిరగలేదనమాట. అంత తిరగాలన్నా కాళ్ళ నొప్పులు వస్తాయి, అంత పెద్ద పార్క్ అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి ఇంకా మేమైతే దగ్గర మస్కాతికి అయితే వెళ్ళిపోయామండి. చాలా రోజులు అయిపోయింది. ఇక్కడైతే ఐస్ క్రీము, మిల్క్ అన్నీ బాగా ఫేమస్ అండి. క్వాలిటీగా ఉంటాయి. మిల్క్ కానీ కర్డ్ కానీ, కర్డ్ అయితే ఒక ప్యాకెట్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది. చాలా క్వాలిటీగా ఉండిద్ది. ఇంకైతే నాకు అజయ్కి అయితే ఇంకా అజయ్ అయితే ఏందో మిల్క్ షేక్ మరి ఏదో సంథింగ్ తీసుకున్నారు. ఇంకా నాకైతే ఐస్ క్రీమ్ తీసి ఇచ్చాడనమాట. నాకు ఐస్ క్రీమ్ తప్పితే మరో ప్రపంచం ఉండదు. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తిన్నానమాట. నాని పాప నిద్రపోతున్నాడు. వాడిని అయితే ఎంత లేపినా కానీ ఇంకా లేవలేదనమాట, నిద్రపోతానే ఉన్నాడు. సరే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఇంకా మేమైతే తినేసి ఇంటికి బయలుదేరాం. ఈ వ్లాగ్ అయితే మేము ఊరి నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్ బయలుదేరాం కదండి, అప్పుడైతే తీసిన వ్లాగ్ అనమాట. నేను ఇంతవరకు అయితే పోస్ట్ చేయలేదు. ఇంకా మీ దాకా తీసుకొద్దామనే ఉద్దేశంతో ఇంకైతే ఇప్పుడు ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేయాల్సి వస్తుందండి. మేమైతే ఇంకా హైదరాబాద్కి అయితే బయలుదేరాం కదా. ఊరి నుంచి అయితే మళ్ళీ హైదరాబాద్ వస్తున్నాం కదా. అయితే నేనైతే ఇలానే ట్రావెల్ ఎప్పుడు చేయలేదండి. చాలా కష్టంగా అనిపించింది స్కూటీ మీద అంత దూరం చిన్నపిల్లని వేసుకోవడం. లగేజ్ అంతా చూడండి స్కూటీకి అయితే అలా కట్టేసాము. సింగిల్గా అయితే వెళ్ళొచ్చు కానీ ఇలా చిన్నపిల్లల్ని వేసుకుని అయితే రాలేము. ఇంకా తప్పనిసరిగా మేము కూడా రావాల్సి వచ్చింది. మేము కూడా ఇంకా అయితే కంటిన్యూస్గా ఏం జర్నీ చేయలేదు. ఆగుతా ఒక దగ్గర టీ తాగుతా మళ్ళీ ట్రావెల్ చేస్తా మళ్ళీ ఆగుతా అలాగైతే వచ్చామన్నమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇలాగా వెంటనే ఇలాగ స్కూటీ మీద ఎంత లాంగ్ 400 కిలోమీటర్స్ జర్నీ చేయడం. పోయేటప్పుడు 400, వచ్చేటప్పుడు 400, 800 చాలా కష్టం అనిపించింది అసలు. ఇంకైతే పెట్రోల్ అయిపోయిందని చెప్పి ఇంకా మేము దగ్గరకు వస్తున్నాం అనమాట హైదరాబాద్కి. ఇంకా పెట్రోల్ అయిపోయిందని చెప్పి ఒక దగ్గర అయితే ఆగి పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం. అసలు ప్రశాంతంగా ఉంది అసలు వాతావరణం అయితే. అదే తెల్లారం వస్తుంది అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇంకైతే నాకైతే బాగా హెడేక్ ఉంది, అసలు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఇంకైతే అలాగే కూర్చొని ఉండిపోయాను. ఇంకా అది కాక నాని ఎత్తుకొనే ఉండాలి కదా నేను. నాకైతే చాలా కష్టం అయిపోయింది అలా ట్రావెల్ చేయడం అయితే.